వైట్ హౌస్ అధికారిక ప్రతినిధి ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఇంకో 4 రోజులు సర్దుమణిగిపోయిన తర్వాత ఇప్పుడు మొదలెట్టారు బత్తాయిల ఫ్యాక్టరీ. మాట్లాడద్దు అన్నారు, తర్వాత మాట్లాడదు. లేదు బత్తాయిల ఫ్యాక్టరీ దీనివల్ల మనకు లాభం, ఎగుమతులు పెరుగుతున్నాయి. నాకు అర్థం కావట్లేదండి. ఇది టెక్నికల్గా మాట్లాడతాను నేను. ఎందుకు చెప్తాను 41 లక్షల కోట్లు అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఉండొచ్చు. కానీ దయచేసి నేను అన్న టెక్నికల్గా గమనించండి. గత సంవత్సరం చూసుకుంటే ఇండియా నుంచి అమెరికా నుంచి ఇండియా దిగుమతి చేసుకుంది 3.7 లక్షల నుంచి 4 లక్షల కోట్లు మాత్రం. ఇది 41 లక్షల కోట్లు కమిట్ అయింది. మన ఎగుమతులు 7 లక్షల కోట్లు ఉంటాయి. అంటే 3 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని అదనంగా మనం అమెరికాకి సప్లై చేయటం వల్ల సంపాదించుకున్నాం. దానికని బెదిరిస్తున్నాడు ఆయన, ఒప్పుకున్నా. ఈ చైనా ఆత్మనిర్భర భారత్ చైనా నుంచి 9,38,000 కోట్లు వ్యాపారం అయ్యింది. మనం చైనా నుంచి సరుకు దిగుమతి చేసుకుంటే ఎగుమతులు 1,30,000 కోట్లు. అంటే 8 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యం. ఇంతకుముందు మోడీ గారు వచ్చినప్పుడు 3-4 లక్షలే. 8 లక్షల కోట్ల రూపాయల అద్భుతమైన విదేశీ మార్గద్రవ్యాన్ని చైనాకి తాకట్టు పెడుతున్నాం ప్రతి సంవత్సరం. ఎక్కడ పోయింది ఆత్మనిర్భర భారత్ అండి? ఆ దిక్కుమాలిన చైనా, పనికిమాలిన చైనానికి ఏమండి ఇది? బాధగా ఉందండి. ఇది ఎందుకని ప్రజలు చర్చించట్లేదు? ఎందుకని ఓయూ క్యాంపస్లో, ఏయూ క్యాంపస్లో, ఎస్కేయూ క్యాంపస్లో ఎందుకు చర్చ జరగట్లేదు ఇక్కడ?